రామ్ చరణ్ గారికి పిల్లలు ఇద్దరు కవల పిల్లలు పుట్టడం జరిగింది. రామ్ చరణ్ గారు అపోలో హాస్పిటల్కి వెళ్ళిన సందర్భంలో ఫ్యాన్స్ అందరూ రామ్ చరణ్ గారి మీద పడ్డారు. చిన్న పాప ఉంది కూడా అని చూసుకోకుండా ఇట్లా ఫ్యాన్స్ ఏమైనా హద్దు మీరుతున్నారంటారమ్మా? మీరుతారు, రద్దే మీరుతారు. మరి సిగ్గు లేకుండా పిచ్చి కుక్కల్లా ఒక హీరో అయితే అభిమానం ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు కదా. ఆ వంతున పసిపిల్లని వేసుకొని వచ్చినా కూడా ఆయన మనసుంటి మనిషేగా. టీవీలలో కానొత్తుండు, సినిమాలకు పోయినప్పుడు కానొత్తుండు, సెల్లులలో కానొత్తుండు. ఇంకా దగ్గరకు మీనబడి చూస్తేనేనా అభిమానం? ఎడంగుండి చూస్తే అభిమానం కాదా? సిగ్గు ఉండాలి కొద్దిగా అభిమానులకి. సిగ్గు లేకుండా పిచ్చి కుక్కల్లా ఎగబడి మన ఇల్లుని మనం తగ్గించుకోవద్దని నేను చెబుతున్నా. మన నిధి అగర్వాల్ని చూశారు, సమంత కావచ్చు, తమిళ హీరో అజయ్ కావచ్చు. అంటే ఎందుకు ఫ్యాన్స్ ఎందుకు అంటే ఇష్టమా లేక సెల్ఫీ దిగాలనే ఆతృత ఏమంటారు? సెల్ఫీ దిగాలని ఆతృత ఉంటే అడిగే పద్ధతి వేరే ఉంటుందిగా. ఇట్టనా ఆడవాళ్ళనే ఇప్పుడు మొన్నంటే ఆడవాళ్ళని చెప్పి పడ్డారు, పిచ్చి కుక్కల్లా మీద పడ్డారు, జంతువుల మీద పడ్డారు, ఉమ్మినని కూడా లేకుండాని నిందించారు. మరి ఇప్పుడు ఒక మగవాడు రామ్ చరణ్ అంటే హీరో, మగ హీరోవే కదా, మరి ఆయన మీద ఎట్ట పడ్డారు? ఇప్పుడు అట్ట కూడా ఆలోచించాలి కదా. అందుకని ఫ్యాన్స్కే చెప్పాలన్నమాట, సిగ్గు లేకుండా అట్ట దిగజారి ఒక మడిసి మీద ఒక మడిసి పడొద్దు కొద్దిగా. గతంలో ఇట్లా సేమ్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్కి పోతే ఈ తొక్కిసలాట్లో ఒకరు చనిపోవడం జరిగింది, అల్లు అర్జున్ జైల్లో పెట్టడం కూడా జరిగింది. అలాంటి సందర్భం నేను కనపడింది, ఏమంటారు? నిజంగా నిన్న కూడా అదే జరిగేది. అదే జరిగితే మళ్ళీ అదే సీను రామ్ చరణ్ మీద కూడా జరిగేదో ఏమో చూడు. మనం బుద్ధి లేకుండా, మనం సిగ్గు లేకుండా, మనం ఇచ్చలు విడిగా అభిమానం పేరు చెప్పుకొని ఒక మడిసి, మరి అసలు ఆ మడిసి ఉంటాడా ఊడుతుడానికి కూడా లేకుండా అట్ట పడుతుంది దేనికి? కొద్దిగా సిగ్గు ఉండాలిగా, కొద్దిగా బుద్ధి ఉండాలిగా. మనుషులుగా మారాలని కోరుకుంటున్నాను నేను. ఎంతకని తిట్టాలా, ఎంతకని అనాలా? ఇప్పుడు ఇదే వర్షన్కి వచ్చేస్తే ఇప్పుడు రామ్ చరణ్ గారు పాప కూడా ఉంది. అట్ ది సేమ్ టైం ఆడవాళ్ళ మీద కూడా ఇలా పడుతున్నారు కాదనట్లా, కానీ ఆడవాళ్ళు మాత్రం స్పెషల్ గా మా మీదే వస్తున్నారు, మా మీదే పడుతున్నారు అని చెప్పేసి ఒక ఉమెన్ కార్డ్ లాగా వాడుతున్నారు. మరి దానికి ఏమంటారు? ఇప్పుడు మగ ఉమెన్ కార్డు వాడాలనా? అదే ఇప్పుడు అంతే కదా. నాకు ఆ బయరు పలక రావట్లేదు. కానీ ఇప్పుడు హీరో మీద కూడా అంతే పసిపాప ఉంది అని కూడా లేకుండా, జ్ఞానం లేకుండా, బుద్ధి లేకుండా మీద పడ్డరు. మరి నేనేం కార్డు వాడాలా? అదే లెక్క అయితే నేను కూడా ఒక కార్డు వాడాలి కదా. అదే అందుకని మనకే ఉండాలా, అభిమానం ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు అని చెబుతాను నేను. అభిమానం పేరుతోటి పిచ్చి కుక్కల్లా దిగజారి పడొద్దు. హీరోల మీద మనమే కదా వాళ్ళకి పేరు తెచ్చేది. అంత పేరు తెచ్చేది ఎవరు? అభిమానం పేరుతో అభిమానులే కదా. పేరు తెచ్చి మళ్ళీ మన పేరు మనమే దిగజార్చుకోవటం ఎందుకు? ఎడంగుండి చూసినా బాధ్యత లేదా కోరిక కోరాల. మేము మిమ్మల్ని ఇంత అభిమానిస్తున్నాం కాబట్టి, పిచ్చిగా అభిమానిస్తున్నాం కాబట్టి, మీ సినిమాలు ఇటు చేస్తున్నాం, మీకు పాలాభిషేకాలు చేస్తున్నాం, మీకు పుటోలు కడుతున్నాం, మీకు దండలు వేస్తున్నాం, మేము సొక్కాలు చింపుకుంటున్నాం, ఒక్కొక్కరు ప్రాణత్యాగం కూడా చేస్తున్నారు అభిమానం పిచ్చితోటి. మేము ఇంత చేస్తున్నాం, మాకు నెలకు ఒకటన్నా 2 నెలలకు ఒకటన్నా మాకు పుటో సూటాలకు పెట్టండి అని కోరుకోవాలి. కోరుకుంటే సరిపోద్ది. కానీ ప్రతి ఒక్కరు ఆడికి వచ్చినా కూడా వాళ్ళకి మంచి చెప్పరు ఉందా? వాళ్ళకి కూడా మంచి చెప్పరు, బయటకు తిరిగే స్వేచ్ఛ ఉండాలి కదా, ఇవ్వాలి కదా మనం. మరి మనం హీరో అభిమానించినప్పుడు వాళ్ళకి కూడా స్వేచ్ఛ మనం ఇవ్వాలి కదా. ఆ బుద్ధి ఎప్పుడు వస్తుంది? నిన్న రామ్ చరణ్ గారు క్లింకర్ అని తీసుకుని అపోలో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి. ఎట్లా అభిమానులంతా గుమ్మిడి క్లింకర్కి ఊపిరి ఆడనివ్వలేదు. ఎట్లా అభిమానం ఏమైనా హద్దు మీరుతుందంటారా? అభిమానం ఏం హద్దు మీరలేదమ్మా. ముందు సోషల్ మీడియా, ప్రతి ఒక్కడు కెమెరా పట్టుకున్నాడు. మీడియానా కాదా తెలియదు, కెమెరా పట్టుకుని ఆడి ఎగబడుతుంటే మరి అభిమానులు ఏడ ఇచ్చారమ్మా అవకాశం? చూడడానికైనా వచ్చారా? ఆయన చూడడానికి వచ్చిన అభిమానులకి ఏడ అవకాశం ఇచ్చారు? మీరు కెమెరాలు ఫోన్లు పట్టుకుని ఎట్ట చూపిస్తుంటే ఆయన ఏడ చూస్తారు చెప్పు? ఒక్కొక్కళ్ళు ఎంత హైట్ ఉంటున్నారు. మరి పొట్టోళ్ళు అంటే అనుకోవచ్చు, మరి పొట్టేం లేదు, ఇంత హైట్లో ఉంటున్నారు ఒక్కొక్కళ్ళు. మరి ఏం చేస్తారమ్మా? అభిమానం ఉండిద్దమ్మా. మరి ఏం చేస్తారు? మీరే 10 మంది ఆయన వెనకమాల వెళ్ళిపోతుంటే మరి 100 మంది మీద పడరా? ఉన్న సెక్యూరిటీ నలుగురు ఏం ఆపుతారు? మెయిన్ తప్పు మీడియా వాళ్ళది. మరీ కోరుకుంటున్నా సార్, హాస్పిటల్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ సోషల్ మీడియా ఉంది కదా, వాళ్ళని కంట్రోల్ చేయండి. ముందు వాళ్ళని ఎంత మట్టికి ఉంచాలో అంత మట్టికి ఉంచండి. అభిమానులు అంటే అభిమానులు వేరు విధానం అనేది ఉంచాలి. కానీ అట్లాగే ఏంటంటే పెద్ద హాస్పిటల్ అది తగిన చర్యలు తీసుకోలేదనే బాధ అయితే ఉందమ్మా. ఇంత కామెంట్లు కానీ అవన్నీ చూసాం కాబట్టి పెద్ద హాస్పిటల్ అది, దానికి ఎంతో పేరుంది. మరి హాస్పిటల్ అట్లాంటి సెక్యూరిటీ లేకుండా అందరినీ లోపలికి ఎట్లా వదిలేరా అని ఒక బాధ అయితే ఉంది. ఏంటంటే కుటుంబం అంతా ఒక సంతోష పర్వదనంలో ఉన్నారు, వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. కానీ అభిమానులు కంట్రోల్ చేయాలి. అట్లాగే ఆయన సెక్యూరిటీ కూడా కొద్దిగా వీక్ అనిపించింది నాకైతే. రామ్ చరణ్ కొద్దిగా గట్టిగా స్ట్రాంగ్ పెట్టుకోవాలని రామ్ చరణ్ గారికి మరీ చెబుతున్నానమ్మా. ఈరోజు రామ్ చరణ్ నిన్న అపోలో హాస్పిటల్ చూసాం. అంటే ఫ్యాన్స్ ఏమైనా హద్దు మీరుతున్నారంటారా? అదే సినిమా హీరో మీద అభిమానం ఉంటే ఎలా ఉండాలంటే, ఆ సినిమా హీరోది సినిమా వచ్చినా ఇంకేదైనా ఫంక్షన్లు జరిగినా కూడా 10 మందికి మేలు చేయాలి, అంతేగాని కీడు చేయకూడదు అనమాట.
అది రామ్ చరణ్ గారు అతనికి 2 పిల్లలు అయితే పుట్టారు, ట్విన్స్ అంట. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంకా వారసుడు వచ్చాడు అనమాట. మెగా ఫ్యామిలీకి వారసుడు వచ్చాడని అందరికీ ఆనందం ఉంది, నాకు కూడా చాలా ఆనందం ఉంది. కానీ అంతమంది ఫ్యాన్స్ అందరూ కలిసి అలా కొట్టడం, జనాల మీద అలా పడడం, అతను రామ్ చరణ్ గారి మీద అలా పడడం చిన్న పాప కూడా అందనమాట. ఇది ఎవరో ఇది ఇలా చేస్తున్నారో, ఇది కరెక్టే కాదు, ఇది చేయకూడదు. కాబట్టి అభిమానం అంటే ఏంటంటే మేలు చేయాలి, కీడు చేయకూడదు. కాబట్టి ఇలా చేయకుండా ఉంటే మంచిది అనిపిస్తుంది నాకు. గతంలో అల్లు అర్జున్ కూడా సంధ్య థియేటర్ తొక్కిసలాట్లో ఒకరు చనిపోవడం కూడా జరిగింది. ఎందుకు అభిమానులు ఎందుకు అంటే ఫోటోల కోసమా లేక నిజంగానే అభిమానం కోసం ఇట్లా ఎందుకు ఎగబడుతున్నారు? అది తెలియకపోవడమే, అది తెలియనితనం, తెలియక అలా ఎగపడతారు. మళ్ళీ ఏమన్నా జరగందే కానీ వాళ్ళు సైలెంట్ అవ్వరు. కాబట్టి ఇలా చేయడం అయితే రాంగ్ ఇది. కాబట్టి సినిమా హీరోలు కూడా ఏం చేయాలంటే పబ్లిక్ ప్లేస్లో పోకూడదు అనమాట. దాన్ని బట్టి అది అర్థం అనమాట. అభిమానం హద్దు దాడుతుందా? ఇట్లా రామ్ చరణ్ చూసే ఉంటారు. నేను అపోలో హాస్పిటల్ అభిమానులు అందరూ రామ్ చరణ్ మీద పడిపోయారు. క్లింకారా ఉంది, క్లింకార్ భయపడినట్టు కూడా మనం వీడియో చూసాం. ఏమంటారు? అదేంటంటే అభిమానం అయితే ఒక్కొక్కసారి హద్దు మీరిపోతుంది. అంటే వాళ్ళ ఉత్సాహం అనుకోవచ్చు, లేకపోతే అత్యుత్సాహం అనుకోవచ్చు. అత్యుత్సాహం కొద్దీ కొంతమంది ఏంటంటే ఆ పాపను ఎత్తుకుని ఆయన ఎంత ఇబ్బందిగా లోపలికి హాస్పిటల్కి వెళ్ళడం మనం చూసాం. అది చాలా ఇలా పట్టుకుని తీసుకెళ్ళి ఒకళ్ళు అయితే దోసేశారు కూడా. అటువంటి పరిస్థితిలో కూడా తప్పుకుని అంటే సెక్యూరిటీ పెట్టుకోవచ్చు కదా అని కొంతమంది అన్నారు. సెక్యూరిటీ ఏంటంటే అది ప్రీ ప్లాన్డ్గా అనుకున్నది కాదండి. మామూలుగా టైంకి వచ్చేసాడు. అక్కడ ఏంటంటే బయట సెక్యూరిటీ ఉంది కానీ లోపల లేదు. ఆల్మోస్ట్ అప్పటికి లోపలికి వచ్చేసారు. ఈయన ఏంటంటే ఆ ఎంట్రీకి అదే దారి వల్ల ఏంటంటే ఆయన ఆ పాపను ఎత్తుకుని క్లింకారాన్ని ఎత్తుకుని లోపలికి రావాల్సి వచ్చింది. లోపలికి వచ్చే సమయంలో ఇంకా మాపింగ్ అనమాట. మొన్న అంతకుముందు ఏముంది చూడు, మన నిధి అగర్వాల్ మన రాజాసాబ్ ఈవెంట్కి ఆ సందర్భంలో కూడా అలాగే జరిగింది. అంతకుముందు అల్లు అర్జున్ గారు పుష్ప రిలీజ్ టైంలో కూడా అంటే అభిమానం ఏంటంటే అత్యుత్సాహం అయిపోతుంది. అంటే మా హీరోని నేను చూసేయాలి. వెంటనే అక్కడ సపోజ్ ఒక 100 మంది ఉన్నారనుకోండి, ఒక 70-80 మంది చేతిలో ఫోన్లు పెట్టుకుని తీసేస్తున్నారు. ఆ వీడియో వెంటనే సోషల్ మీడియాలో పెట్టేయాలి. ఈ తాతులు తప్ప అక్కడ మనం సేఫ్టీగా మనం ముందుకెళ్తున్నామా లేదా? యాక్చువల్గా తొక్కిసలాట్లన్నీ జరిగేది అందువల్లేనమ్మా, వీళ్ళ అభిమానుల అత్యుత్సాహం వల్లే తొక్కిసలాట జరుగుద్ది, కానీ వేరే విధంగా అయితే ఏం జరగదు. అయితే ఏంటంటే అభిమానులు కూడా కొంచెం సంయమనం పాటించాలి. కొంచెం మన హీరోనే కదా, కొంచెం ఆయన ఫ్రీగా వెళ్ళనిచ్చి కాసేపు వదిలేస్తే ఆయన లోనికి వెళ్ళి పలకరించిన తర్వాత ఆయన బయటకు వచ్చి మాట్లాడతారు మన కోసం. అప్పుడు మనం చూద్దాం, అప్పుడు మనం వీడియో తీసుకుందాం అన్న ఉద్దేశంతో ఉంటే పర్వాలేదు. ఏంటంటే వాళ్ళు మరీ అంటే అది మనం తప్పుగా అనాలో కాదో కరెక్ట్ కాదు, కానీ ఓవరాల్గా అయితే ఏంటంటే అత్యుత్సాహం అయితే అయిపోతుందమ్మా, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడంటే ప్రస్తుతానికి ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది. సంయమనం పాటించి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు అందుకనే ఈ మధ్య చూడండి ప్రతి సందర్భంలోనూ ప్రతి ఈవెంట్లోనూ జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పినట్టు కానీ లేదా చిరంజీవి గారు చెప్పినట్టు వీళ్ళకి క్షేమంగా వెళ్ళండి, మీకంటూ మీకు కుటుంబం ఉంది, మీ కుటుంబాన్ని మీరు మర్చిపోవద్దు, మీ కుటుంబంలో ఏ ఇబ్బంది జరిగినా సరే అది మాకు జరిగినట్టుగా ఉంటుంది, అందువల్ల ఇళ్ళకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి అని పదే చెప్తున్నారు. అదే విషయంగా ఇళ్ళకి వెళ్ళినప్పుడే కాదు, ఇళ్ళకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కాదు, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఒక గుమిగూడిన జనాలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాలి. అది తోసుకుని వెళ్ళిపోయి తొక్కిసలాట వల్ల ఏంటంటే నువ్వు తోసుకుని వెళ్ళిపోయావు అనుకుంటావు, నీ వల్ల 10 మంది పడిపోతారు. ఆ 10 మందికి ఏదో చోట అయితే ఇబ్బంది అవుతుంది, కాలు ఇరిగిపోవటం చివరికి ప్రాణాలే పోయే ఇబ్బంది అయితే వచ్చేస్తుంది. అందువల్ల ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి. అభిమానులు మనకు నచ్చిన హీరోయిన్ని చూడాలనుకోవటం సంతోషమే, కానీ అదే సమయంలో వాళ్ళని తొక్కిసలాట జరిగి దోసేయాలనుకోవటం మాత్రం కరెక్ట్ కాదు. కొంచెం సంయమనం పాటించి మన హీరోని మనం కాపాడుకుందాం, మన అభిమానాన్ని మనమే మన మనసులో పెట్టుకుని వాళ్ళని ప్రేమగా చూసుకుందాం. చాలా సినిమాల్లో నటించారు. ఎట్లా ఫ్యాన్స్ ఏమన్నా ఈ మధ్య హద్దు మీరుతున్నారా? ఇప్పుడు ఒక పండగ వాతావరణం నెలకొంది చిరంజీవి గారి ఇంట్లో. రామ్ చరణ్ బాబుకి ఓ బాబు పుట్టడం, ఈ సెలబ్రేషన్లో భాగంగా ఆ ఆనందంలో ఏం చేస్తున్నామో అర్థం కాకుండా పోయింది. కాబట్టి ఆ సందర్భంలో రామ్ చరణ్ గారు చిరంజీవి గారు వచ్చినప్పుడు అభిమానులు మీద పడిపోయి చిన్న పాపని కూడా చూడకుండా చాలా ఇబ్బంది పెట్టారు. ఏదేమైనా ఎవరిని తప్పుపట్టలేము కాబట్టి ఖచ్చితంగా ఈ వేలంబెరిగా వస్తున్నటువంటి ఈ ఆలోచనలు, ఎందుకంటే నేను గొప్పగా ఫంక్షన్ చేయాలి, లేకపోతే నేను ముందుగా కనపడాలి చిరంజీవి గారికి అనే ఆలోచన తప్ప అక్కడ ఇబ్బంది పడుతున్నారని ఆలోచించలేకపోయారు. ఒకరి మీద ఒకరు పడిపోయి ఇబ్బంది కలిగించారు. ఇది చిరంజీవి గారు మరొకసారి సెక్యూరిటీ లోపం, ఇది
శుభ్రంగా అక్కడ అంత పెద్ద హంగామా జరుగుతున్నప్పుడు వారి జాగ్రత్తలో వారు ఉండాల్సింది ఉండడం మానేసి సెక్యూరిటీని పిలిపించుకోవడం మానేసి వారు ఇబ్బంది పడ్డారు. ఏదేమైనా ఓ చక్కటి ఇద్దరు బాబులకు ఒక బాబు ఒక పాపకి జన్మనిచ్చి చిరంజీవి గారి అభిమానుల్ని, రామ్ చరణ్ గారి అభిమానుల్ని, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని కూడా సంతోషంలో ముంచెత్తినటువంటి ఉపాసన గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంతోష సమయంలో పిల్లలిద్దరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఖచ్చితంగా ఆలోచించి యోచించి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అభిమానులు కూడా వేలమేరగా మీద పడిపోకూడదండి. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కాబట్టి వారిని ఇబ్బంది పెట్టి వాళ్ళ బిడ్డలకు ఇబ్బంది కలిగితే మనకే ఇబ్బంది. కాబట్టి అలా చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.